హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నల్లేరు మొక్క కోసం తెలుసుకుందామండి. ఈ నల్లేరు కాడ ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీన్ని బోన్ సెట్టర్ అంటారండి. ఎందుకంటే ఈ నల్లేరు కాడలో కాల్షియం శాతం చాలా ఎక్కువ. ఆ కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయండి. అందుకే ఈ నల్లేరు కాడ తీసుకుంటే కీళ్ళల్లో ఉన్న వాపులు కానీ, అలాగే కీళ్ళల్లో ఉన్న నొప్పులు కానీ తగ్గుతాయి. చాలా మందికి ముడుకులు పెయిన్ వస్తూ ఉంటాయండి. బాగా పెయిన్ వస్తుంది అంటే బోన్స్ మధ్యలో ఉన్న ద్రవ పదార్థం అనేది తగ్గిందంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ నల్లేరు కాడ నొప్పులకి బాగా ఉపశమనంగా పనిచేస్తుందండి. అలాగే ఆర్థరైటిస్, వెన్ను నొప్పు, అలాగే మోకాల నొప్పులకి ఇది బాగా ఉపశమనంగా పనిచేస్తుంది. ఈ నల్లేరు కాడలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడేలా చేస్తుంది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికైతే చాలా మంచిదండి. నెలసరి టైంలో వచ్చే పెయిన్ని కూడా ఈ నల్లేరు కాడ తగ్గిస్తుంది. అలాంటి టైంలో వచ్చే బోన్స్ పెయిన్ వస్తాయి కదండి, బ్యాక్ బోన్, అలాంటి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ నల్లేరు కాడ. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ నల్లేరు కాడని పెంచుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కాడ చూసారా, కాస్త లైట్ గ్రీన్ కలర్లో ఉన్నదేమో కాస్త లేతగా ఉంది. ఇది కాస్త మనకి ముదరగా ఉందన్నమాట. ఇలాంటి ముదర కాడ ఒకటి తీసుకొని మనం అంటే ఒక కాడకి మధ్యలో మనకి ఒక గుణుపు అనేది ఉంది చూసారా, అక్కడ ఆ గుణుపుని మనం మట్టిలో గనక నాటుకుంటే మనకి మొక్క చాలా ఈజీగా గ్రోత్ అవుతుందండి. వెంటనే చిగురు వచ్చేస్తుంది. ఈ నల్లేరు కాడని ఒక్కసారి వేస్తే చాలండి, అది గ్రోత్ అనేది కూడా చాలా బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఇది వర్షాకాలంలో కనుక వేస్తే దీని గ్రోత్ అనేది బాగుంటుందన్నమాట. అలాంటి టైంలో మీరు ఎవరి దగ్గరైనా ఉంటే కనుక ఇది తెచ్చుకొని మనం మట్టిలో నాటుకుంటే చక్కగా ఎన్నాళ్ళైనా మనకి మొక్క అనేది అలా గుబురుగా పాదులాగా మనకి పైకి అలా వెళ్ళిపోతుంది అనమాట. ఈ నల్లేరు కాడ తీగ జాతికి చెందిన మొక్క అండి. ఇది కాడకి మధ్యలో ఒక ఆకు అనేది, లేదంటే ఒక 2 ఆకులు అనేది ఇలా వస్తుంది. ఈ ఆకు కూడా మనకి హార్ట్ షేప్ లో ఉంటుందండి. ఈ నల్లేరు కాడను ఉపయోగించి రకరకాలైన వంటలు అనేవి తయారు చేస్తారండి. ఎక్కువగా నల్లేరు కాడతో పచ్చడి చేస్తారు. ఇదివరకు రోజుల్లో పచ్చడి ఎక్కువ చేసేవారు. ఇప్పుడైతే నల్లేరుతో పొడి చేస్తున్నారు. మరి ఈ నల్లేరు కాడను ఉపయోగించి నేను పులుసుని కూడా పెట్టానండి. ఆ పులుసు ఏ విధంగా చేస్తారు అన్నది మీకు కిందన లింక్ అనేది ఉంది. ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి నల్లేరు కాడలతో పులుసు ఏ విధంగా చేస్తారనేది ఉంది, ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి. మరి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ నల్లేరు కాడని మీ ఫ్రెండ్స్ దగ్గర అయినా, లేదంటే మీ నైబర్స్ దగ్గర కావచ్చు, ఎవరి దగ్గరైనా మీ రిలేటివ్స్ దగ్గర కావచ్చు ఉంటే కనుక కంపల్సరీగా తెచ్చి మీ గార్డెన్లో వేసుకోండి. చాలా ఈజీగా గ్రోత్ అవుతుందండి. అయితే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.